Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో టాప్లో ఉంది. జిఎస్డిపిలో మనం 5th ప్లేస్లో ఉన్నాము. అగ్రికల్చర్కి సంబంధించి అనుబంధ రంగాల్లో కూడా మనం అగ్రగామిగా ఉన్నాం. ఇవన్నీ చూసింది సడన్గా వెబ్సైట్లో మాయమైపోయిందని చెప్పారు. ఆ తర్వాత వితిన్ 3-4 డేస్లో వచ్చినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఆ రిపోర్ట్ని తయారు చేసిన 10 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, కావాలనే ఆ డేటాను వాళ్ళు ప్రిపేర్ చేశారు. నిజంగా ఆ డేటా అధికారులు అంత ఈజీగా ప్రిపేర్ చేసేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారా? ప్రభుత్వం కూడా దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తుందా? డిప్యూటీ సీఎంతో సహా ఉన్నతాధికారులు కూడా రిలీజ్ చేసిన దాంట్లో ఉన్నారు. అంటే ఇది ఒక రిపోర్ట్కి సంబంధించిన అంశం కాదండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే గత 14 నెలలుగా వీళ్ళు చేసిన ప్రతి పని ఇట్లాగే ఉంటుంది. అంటే ఒకటి, వీళ్ళ అవగాహన రాహిత్యం. 2, వీళ్ళకి ఎవరు అంటే అధికారులు కానీ ఇంకెవరిని అనుభవజ్ఞులు కానీ చెప్తే వినే లక్షణం లేకపోవడం నాయకుడికి. తనకన్నా సొంతంగా నాలెడ్జ్ ఉండాలి, లేదా ఎవరైనా అనుభవజ్ఞులో లేదా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చెప్తే వినే అదన్నా ఉండాలి. ఈ 2 లేనప్పుడు ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. అంటే 14 monthsలో మీరు డజన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ విషయంలో జరుగుతున్నది కూడా ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నది అంటే లిటరల్గా ఒక హెడ్లెస్ చికెన్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. హెడ్లెస్ చికెన్ ఎలా పరిగెడుతుందో ఈ ప్రభుత్వం అట్లా ఒక దారి తెన్ను లేకుండా అగమ్య గోచరంగా ఉంది అనేది ఆ రిపోర్ట్ విషయంలో వీళ్ళు గత 2-3 వారాలుగా చేస్తున్న అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మొదలు ఈ రిపోర్టు ఉప ముఖ్యమంత్రి గారు అధికారికంగా రిలీజ్ చేసినారు. చేసే ముందు మరి వారు డెఫినెట్గా చదివి ఉండాలి, లేదా వాళ్ళ అధికారులు చదివి ఉండాలా, బహుశా చూసుకోలేదు అనుకుంటా రిలీజ్ చేశారు. 185 pages. నెక్స్ట్ డే మీడియాలో ఆ రిపోర్ట్ గురించి కథనాలు వచ్చినాయి. ఆ కథనాల్లో ఏమొచ్చింది, గత 10 ఏళ్ళుగా మేము ఏదైతే చెప్తున్నామో కేసీఆర్ ఆ 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా అసాధారణమైన అభివృద్ధి నమోదు చేసింది అన్ని రంగాల్లో అని మేము చెప్పాం. ఈ రిపోర్ట్ ఇప్పుడు అది రూఢీ చేసింది. అయితే ఈ రిపోర్ట్ ఏదో అంటే బీఆర్ఎస్ హయాంలో వచ్చిన రిపోర్ట్ అయ్యి ఉంటే కొట్టిపారేసేవాళ్ళు చాలామంది, మీ రిపోర్ట్ మీరే రాసుకున్నారని అనేవాళ్ళు. ఈ రిపోర్ట్ ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఆల్మోస్ట్ 14 నెలలు అంటే దాదాపు ఏడాదిన్నర అవుతుండగా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్. సో డెఫినెట్గా దానికి చాలా అంటే చాలా శాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన 14 నెలల తర్వాత అధికారులు ఎంతో డేటాని చర్న్ చేసి మదించి రాసుంటారు కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్యాక్ట్. ఇది కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డికి నిజాలు ఒప్పుకునే గుణం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదుల మీద. గత 14 నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతుంది కూడా అబద్ధాల పునాదుల మీదనే. కాబట్టి ఏమైందంటే ఆయనకు సడన్గా ఈ నిజం చూసేసరికి షాక్ తగిలింది. అందువల్లనే వెంటనే నెక్స్ట్ డేకి ఆ రిపోర్ట్ మాయమైంది. ఇప్పుడు ఇంకా నిన్న మొన్న వస్తున్న వార్తలు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఏంటి, ఈ రిపోర్ట్ తయారు చేశారని అంటే నిజం చెప్తే చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు 10 మంది అధికారుల మీద ఆల్మోస్ట్ వేటు వేసినంత సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పారు సీఎం ఆఫీస్ వాళ్ళని వచ్చింది పత్రికల్లో. దీన్ని అడగదలుచుకుంది ఏంటంటే, మొదలు ఈ డేటా ఏది ఇవాళ కొత్తగా బయటకు వచ్చింది కాదు, అనేక రూపాల్లో ఇదివరకు చాలాసార్లు బయటకు వచ్చిన డేటానే. కాకపోతే ఇప్పుడు ఈ రిపోర్ట్లో మీరు ఒక దగ్గర అదంతా చూస్తున్నారు, బట్ పార్ట్స్గా చాలా రిపోర్ట్లు ఇదివరకు ఆర్బీఐ రిపోర్ట్స్లో చాలా చోట్ల బయటకు వచ్చిన వివరాలు ఇవన్నీ. లేటెస్ట్గా క్యాగ్ రిపోర్ట్ కూడా చాలా చోట్ల. సో ముఖం బాగాలేదని అద్దం పగలగొట్టుకున్నట్టు ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్ని దాచేస్తే నిజాలు తెలియకుండా ఉండవు. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా 2 మాటల్లో చెప్పాలంటే కేసీఆర్ గారు అంటే ఒక నిజం, రేవంత్ రెడ్డి అంటే ఒక అబద్ధం. ఈ నిజాన్ని భరించలేడు కాబట్టి ఈ రిపోర్ట్ని ఇప్పుడు దాచేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా ఇంకొక డేటా రూపొందించే ఆలోచనలో ఉన్నారా? ఎందుకంటే ఆ 10 మంది అధికారులు ఏదో కావాలని ఒక ఫ్యాబ్రికేటెడ్గా ఒక రిపోర్ట్ తయారు చేశారు, ఒక గూఫప్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ సరికొత్తగా రిపోర్ట్ తయారు చేయాలి అంటే ఏ అంశాల ఆధారంగా రిపోర్ట్ అనేది ఉంటుంది అనుకుంటున్నారు? అట్లా ఉండదండి. అంటే అధికారులు ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ తయారు చేశారనేది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి. జనరల్గా మీరు గమనిస్తే అధికారులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు అంటే అనుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కూడా కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళు అయితే గీతే ఇంక అంతో ఇంతో పాత గవర్నమెంట్ గురించి ఏమైనా నెగిటివ్ చెప్పడానికి ట్రై చేస్తారు తప్పితే పాజిటివ్ చెప్పారు కదా. పాజిటివ్ చెప్పారంటే అది నిజం అన్నట్టు అర్థం. అందుకే మీరు గమనిస్తే నిజం ఒకటే ఉంటుంది. మీరు అబద్ధాలు చెప్పినప్పుడే ప్రతిసారి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఏం అబద్ధం చెప్పాము లాస్ట్ టైం, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే చెప్పాల్సి ఉంటుంది కదా. అందుకే మీరు ఈ రిపోర్ట్ మీరు జస్ట్ షో యూ దిస్ రిపోర్ట్.
ఈ రిపోర్ట్ చూస్తే మీకు చాలా స్పష్టంగా ఈ గణాంకాలన్నీ ఇదివరకు చాలా వేదికల మీద మేము చెప్పిన గణాంకాలు ఇవేం కొత్తవి కాదు. అగ్రికల్చర్లో కానీ, పవర్ సెక్టర్లో కానీ, ఇరిగేషన్లో కానీ, ఎకానమీలో కానీ, అట్లా ఏ సెక్టర్ వైపు తీసుకున్నా కానీ అన్నీ ఇదివరకు చెప్పిన గణాంకాలే. ఇదివరకు మేము ఏవేవైతే విజయాలుగా మేము చెప్పుకున్నామో గత 10 ఏళ్ల కాలంలో అవే ఈ రిపోర్ట్లో ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డికి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయనకు నిజం ఇష్టం ఉండదు. ఆయన రాజకీయం అంతా అబద్ధమే కాబట్టి ఆయన ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అది సమస్య. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఏదో వెబ్సైట్ నుంచి పుల్ డౌన్ చేశారు అని చెప్తున్నారు. రిట్రాక్ట్ చేశారనే పదం కూడా కొన్ని పత్రికలు రాశాయి. ఇప్పుడు ఒక రిపోర్ట్ని రిట్రాక్ట్ చేయడం అనేది సాధారణంగా అంతే అంటే మామూలుగా జరిగేది. ఎందుకంటే ఈ రిపోర్ట్ వెనుక చాలా కృషి ఉంటుంది. కొన్ని వందల మంది అధికారులు ఎంతో డేటా చర్న్ చేసిన తర్వాత ఇది తయారు చేస్తారు. దీనికి ఎంతో ఖర్చు కూడా అవుతుంది. ఉదాహరణకు మీరు గమనిస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి రిపోర్ట్ల మీద డేటా కలెక్షన్కి కానీ, ఆ డేటాను అనలైజ్ చేయడానికి కానీ, తర్వాత ప్రింట్ చేయడానికి కొన్ని వేల కాపీలు ప్రింట్ అవుతాయి. అండ్ ఆల్ కలర్ పేజెస్ అవి. సో డెఫినెట్గా ఇట్ ఇన్కర్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్చేకర్స్ మనీ. నేనేమంటా అంటే కేవలం ఒక్క వ్యక్తి నిజాన్ని సహించలేకపోవడం వల్ల ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. ఆ యాంగిల్ నుంచి కూడా ఆలోచించాలి. రెండోది, తెలంగాణ ఒక లాఫింగ్ స్టాక్ అవుతుంది బయట రాష్ట్రాల విషయం. ఇప్పుడు బయట నుంచి కూడా గమనిస్తుంటారు. ఓన్లీ ఇదేదో తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమే కాదండి. బయట నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తుంటారు, కేంద్ర ప్రభుత్వం చూస్తుంటుంది, ఇన్వెస్టర్లు చూస్తుంటారు, రీసెర్చర్స్ చూస్తుంటారు, స్టూడెంట్స్ చూస్తుంటారు. ఎంతోమంది ఈ డేటాను రెగ్యులర్గా యాక్సెస్ చేస్తుంటారు. మీరు ఉత్తినే ఒక రిపోర్ట్ లాంచ్ చేసి 4 రోజుల తర్వాత అబ్బాయి అది తప్పు అని చెప్పి దాన్ని రిట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంకో రిపోర్ట్ తయారు చేసి, అంటే ఇది చాలా అంటే ఒక చిన్నపిల్లల ఆటలాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అనిపిస్తుంది నాకు. సో ఇక్కడే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా చేర్చకొస్తుంది. ఇప్పుడు 10 మంది అధికారులు అన్నప్పుడు వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ గోల్ ఏంటో కూడా తెలుసు. దేని మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి, ఆ రిపోర్ట్ ఎందుకోసం ఇవ్వాలి అనేది కూడా తెలుసు. కావాలని చేసినప్పుడు ఒక వాళ్ళని మానిటర్ చేయడానికో సూపర్వైజ్ చేయడానికో ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంతమంది కూడా ఇన్వాల్వ్, జస్ట్ ఒక 10 మంది మాత్రమే కూర్చొని చేయరు కదా. ఇన్ని డిపార్ట్మెంట్స్ అనేవి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కేవలం ఆ 10 మంది మాత్రమే తప్పు చేశారు అనడానికి లేదు కదా. వాట్ అబౌట్ అదర్ డిపార్ట్మెంట్స్? అన్నీ ఏమవుతున్నాయి అప్పుడు? అంటే యాక్చువల్గా ఎవరు తప్పు చేయలేదండి ఇక్కడ. నిజంగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. అధికారులు ఎవరైతే వివిధ శాఖల అధికారులు ఆ రిపోర్ట్కి డేటాను పంపించారో వాళ్ళందరూ నిజంగానే ఆ జరిగిన గ్రోత్ని, ఆ లాస్ట్ 10 ఏళ్లలో జరిగిన గ్రోత్ని వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్స్ని పంపించారు. పంపిస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటన్నిటిని కొలేట్ చేసి రిపోర్ట్ తయారు చేశారు. అలాంటప్పుడు ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 10 మంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అనే లీక్లు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు రిపోర్ట్ని వెనక్కి లాగారు. దానికి ప్రజలందరిలో ఆ విషయం వెళ్ళిపోయింది. ఒక రిపోర్ట్ ఇచ్చారు, అందులో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఎలా అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రాన్ని అనేది స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రిపోర్ట్ని వెనక్కి తీసుకున్నారనే విషయం ప్రజల్లోకి పోయింది. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కొంత ఫైర్ ఫైటింగ్ లాగా వీళ్ళు ఏదో 10 మంది అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం అనే లీక్లు ఇస్తున్నారు. నిజానికి ఆ అధికారులు ఏం తప్పు చేయలేదు. వాళ్ళు నిజాన్ని రాశారు అంతే, అంతకుమించి వాళ్ళు చేసిన తప్పేం లేదు. రెండోది, ఈయన ఈ రిపోర్ట్ అంటే సరే ఆపుతాడేమో చేశాడు. బట్ ఆర్బీఐ రిపోర్ట్లు, క్యాగ్ రిపోర్ట్లు అయితే ఆపలేడు కదా. రేపు బడ్జెట్ వస్తుంది, డెఫినెట్గా నిజమైన లెక్కలు ప్రజల ముందు పెట్టాల్సింది. అబద్ధాలు స్పీచ్ల్లో నడుస్తాయేమో, తన అనుంగు పత్రికల్లోనో అనుంగు మీడియాలోనో రాసుకోవడానికి చెప్పడానికి పనికొస్తాయేమో, కానీ నిజాలు ఏమిటో తప్పనిసరిగా ఈ రిపోర్ట్ కాకపోతే ఇంకో రిపోర్ట్లో బయటపడుతుంది. ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. ఇంకోటి కనబెడదామండి, 10 ఏళ్ల పాటు ప్రజలు ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసారో వాళ్ళ కల్లారా చూశారు. ఇప్పుడు కరెంట్ రావడం అనేది నిజమా అబద్ధమా? ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏర్పడిన నాడు లోటుతో ఉన్న ఈ రాష్ట్రం తర్వాత సమృద్ధిగా కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదగడం నిజమా అబద్ధమా? ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 4 కోట్ల మంది ప్రజలు తమ అనుభవంలో ఉన్న విషయం కదా అది. అదెవరో ఒక రిపోర్ట్లో ఎస్ అనో నో అనో రాస్తే నిజమో అబద్ధం కాదు కదా. అట్లాగే నీళ్లు, సాగునీళ్ళు రావడం, తాగునీళ్ళు రావడం, ఇవన్నీ నిజాలా అబద్ధాలా? అట్లాగే రైతు బంధు, ఇంకా వందల ఇట్లాంటి స్కీమ్స్, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, లేదా హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, వచ్చిన పెట్టుబడులు కావచ్చు, ఇందులో ఏది అబద్ధం అండి? ఇవన్నీ నిజాలే కదా, ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమాన్ని వాళ్ళు అనుభవించారు కదా ప్రజలు. వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? ఈయనేదో ఒక రిపోర్ట్ని వెనక్కి తీసుకొని దాన్ని దాచిపెట్టేస్తే ప్రజలెవరికి నిజాలు తెలియదని అనుకుంటే దాని అమాయకత్వం.
సో ఇక్కడ 10 మంది అధికారులు ఒక రకంగా వినిపిస్తున్నటువంటి ఒక విమర్శన, దాన్ని మీరు ఆరోపణ అంటారా, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట ఉన్నతాధికారుల గురించి, నేను ఒక తప్పు చేయమని చెప్తే వాళ్ళు 3 తప్పులు చేస్తున్నారు, ఏసీ రూముల్లోంచి కదలట్లేదు, బయటికి వెళ్ళండి పని చేయండి అనే మాట ఒక రకంగా ఆగ్రహావేశాలు కూడా వచ్చాయి అధికారుల్లో. మమ్మల్ని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనే దాంతో పాటు ఇప్పుడు 10 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని. సో ఈ రకమైనటువంటి చర్యల వల్ల గ్యాప్ అనేది పెరిగింది అనేది నిజమేనా? మీ అబ్జర్వేషన్ ఏంటి? 100% అండి. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకవైపు నుంచి లేవు సమస్యలు, మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు అధికారులతో ఆయన అనవసరంగా ఒక లేని ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడో, ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు మనకి. జనరల్గా బ్యూరోక్రసీతో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు బ్యూరోక్రసీతో ఒక సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అండి బ్యూరోక్రాట్స్ 30 ఏళ్ళ పాటు ఉంటారు. రాజకీయ పార్టీలు 5 ఏళ్ళు ఎలక్షన్లో గెలిచి వచ్చిన తర్వాత 5 ఏళ్ళ పాటు ఉండి మళ్ళీ తర్వాత ఎలక్షన్లో గెలిస్తే ఉంటారు, లేకపోతే మళ్ళీ ప్రభుత్వం మారిపోతుంది. కానీ బ్యూరోక్రాట్స్ అలా కాదండి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఉంటారు అక్కడ 30 ఏళ్ళ పాటు. అండ్ వాళ్ళకి అపారమైన అనుభవము అవన్నీ కూడా ఉంటాయి చాలా ఏళ్ళుగా సిస్టంలో ఉండడం వల్ల. డెఫినెట్గా వాళ్ళ సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా విజయవంతంగా నడపడం సాధ్యం కాదు ఎవరికైనా. మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నారో, ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో పెట్టుకుంటున్నాడో ఇప్పుడు ఈయనకి ఇది అవసరం లేని ఫ్రిక్షన్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చాలా ప్రికారియస్ పొజిషన్లో ఉన్నాడు. మీరు గమనిస్తే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల గురించి వాళ్ళ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. గత 4-5 దశాబ్దాలుగా మనందరం చూస్తున్నాం. ఆయన లీడర్షిప్నే కాంగ్రెస్లో ఉన్న అత్యధిక సీనియర్ నాయకులు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళ నుంచి సహకారము లేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే 20-30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు ఆశావాదులు ఉంటారు. ఈయన రేవంత్ రెడ్డిని ఎప్పుడు కిందికి లాగుదామా, మేము ఎప్పుడు గద్దెనెక్కుదామని ఎదురు చూసే రకంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి సహకారం రాదు. వాళ్ళు ఎప్పుడు వెనకాల ఏ గోతులు దోదామని ఆలోచనలో ఉంటారు. ఎమ్మెల్యేల నుంచి సహకారం లేదు. ఎందుకంటే 14 నెలలు అయిందండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్న వేకెన్సీలు మాత్రం కేవలం 6 మాత్రమే. అంటే 6 మంత్రి పదవులు 14 నెలలు అయినా ఆయన నింపలేకపోవడానికి కారణం కూడా అదే. ఏంటంటే టూ మెనీ ఆస్పిరెంట్స్ ఉన్నాయి, పొజిషన్స్ ఏమో తక్కువ ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవుల్ని ఆ 30 మంది ఆశావాళ్ళ మధ్య ఎట్లా పంచాలి అనేది ఆయనకు అర్థం కాక తలబట్టుకొని కూర్చున్నాడు. అందుకే మల్టిపుల్ టైమ్స్ ఢిల్లీకి పోయి వచ్చినా కానీ ఆ పంచాయతీ తెగడం లేదు. సో అటు ఎమ్మెల్యేల నుంచి సఖ్యత లేదు, ఇటు మంత్రుల నుంచి అంటే క్యాబినెట్ సహచరుల నుంచి సఖ్యత లేదు. పోనీ ఢిల్లీ అధిష్టానంలో అన్న ఏమైనా పరపతి ఉందంటే అక్కడ లేదు. అక్కడ లేదని ఎందుకు చెప్తున్నాం, ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఈయన ఎన్ని యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు, అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లేదు నాకు. మొన్న ఏదో కలిశాను అని మీడియాకు ఒక లీక్ ఇచ్చారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి రాహుల్ గాంధీని కలిస్తే కనీసం ఒక ఫోటోనో వీడియోనో బయటికి రాదా అండి మీడియా వాళ్ళ కోసం? ఏమీ లేదు, జస్ట్ ఒక లీక్ ఇచ్చారు. కానీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిస్తే మాత్రం వెంటనే ఫోటోగ్రాఫ్ వీడియో అన్నీ వచ్చేస్తాయి.